నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కాకరకాయ ఉల్లికారం తయారీని చూసేద్దాం. కాకరకాయలను బాగా నీట్గా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా చేసిన తర్వాత మధ్యలో ఉన్నదాన్ని కూడా నీట్గా తీసేసి కట్ చేసుకోవాలి. కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఐదారు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి ఒక్కసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లో ఆయిల్ కోస్త వేసుకొని కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఇందులో మన రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కాస్త పసుపు వేసి మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా కాకరకాయలు, వాటిలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్నాక అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.